చాలామంది బీటెక్ స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ అంటే చాలా భయంగా ఉంటుంది. కోడింగ్ రాకపోతే ఇంటర్వ్యూ క్రాక్ చేయలేమా, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఇంటర్వ్యూస్ టైంలో ఉంటాయి. నాకు కూడా ఇంటర్వ్యూ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేవి. సో అందుకే ఈ వీడియోలో నా పీడబ్ల్యూసీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇంకా ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ శివసాయి నౌకల. నా పేరు శివసాయి. మీరు నా ప్రీవియస్ వీడియో చూసింటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను రీసెంట్లీ పీడబ్ల్యూసీలో ప్లేస్ అయ్యాను. సో నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటర్వ్యూ ఫార్మాట్ వచ్చేసి ఆన్లైన్లో జరిగిందనమాట. గూగుల్ మీట్లో కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ టైం ఇచ్చేసి 30 minutes అనమాట. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఇంటర్వ్యూలో అయినా మనకు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. ఈ క్వశ్చన్లో వాళ్ళు గ్రామర్ చెక్ చేస్తారు, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్, క్లియర్గా చెప్తున్నాడా లేదా అనేది చెక్ చేస్తారు. తర్వాత నా రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ గురించి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. నా రెజ్యూమ్లో అయితే నేను గిట్, జావా, ఎస్క్యూఎల్, రియాక్ట్ జేఎస్ ఇవి మెన్షన్ చేశాను. సో నాకైతే క్వశ్చన్స్ అన్నీ వీటిపైనే ఉన్నాయి. జావాలో అయితే ఊప్స్ కాన్సెప్ట్స్, ఇన్హెరిటెన్స్ వీటి మీద క్వశ్చన్స్ అడిగారు. ఎస్క్యూఎల్లో అయితే జాయిన్స్ ఉంటాయి కదా, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ వీటి మీద, అలాగే నార్మల్ ఫామ్స్ మీద, ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్ వీటి మీద, అలాగే కీస్ ఉంటాయి కదా, ప్రైమరీ కీ, ఫారిన్ కీ వీటి మీద క్వశ్చన్స్ అడిగారు. ఓవరాల్గా బేసిక్సే అడిగారు. నాకైతే కోడింగ్ క్వశ్చన్స్ ఏమీ రాయమనేమి అడగలేదు, ఓన్లీ బేసిక్స్, డెఫినేషన్సే అడిగారు. నాకైతే పీడబ్ల్యూసీ లాంచ్ ప్యాడ్ ద్వారా నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను కాబట్టి లాంచ్ ప్యాడ్లో నేను ఏదైతే కోర్స్ చేసి ఉంటానో ఆ కోర్స్ మీద కూడా నాకు 2-3 క్వశ్చన్స్ అయితే అడిగారు. నాకైతే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది సపరేట్గా ఏం కండక్ట్ చేయలేదు. హెచ్ఆర్ కూడా టెక్నికల్ ఇంటర్వ్యూలోనే అడిగారు. హెచ్ఆర్ క్వశ్చన్స్ వచ్చేసి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years, వాట్ ఆర్ యువర్ గోల్స్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, ఇలా బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే రెజ్యూమ్లో ఫేక్ స్కిల్స్ మెన్షన్ చేయడం. చాలామంది స్టూడెంట్స్ ఫ్రెండ్స్ రెజ్యూమ్ తీసుకొని నేమ్ చేంజ్ చేసి అప్లై చేస్తారు, కానీ వాడికి ఆ స్కిల్స్ రావన్నమాట. ఒకవేళ ఇంటర్వ్యూలో ఆ స్కిల్స్ గురించి అడిగితే వాడు చెప్పలేడు అనమాట. సో ఇదొక మెయిన్ రీజన్ అనమాట ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవ్వడానికి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడడం. మనము ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడిన అవసరం లేదు. బేసిక్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూ వరకు అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలన్నమాట. సో సింపుల్ ఇంగ్లీష్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే సరిపోతుంది. థర్డ్ మిస్టేక్ వచ్చేసి ప్యానిక్ అవ్వడం. చాలామంది భయపడుతుంటారనమాట ఇంటర్వ్యూ టైమ్స్లో. ఇలా భయపడితే మనము ఇంటర్వ్యూలో మనం ఏదైతే ప్రిపేర్ అయి ఉంటామో అది మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. సో కామ్గా, క్లియర్గా ఉండాలి. ఒకవేళ ఇంటర్వ్యూలో మీకు ఏదైనా తెలియని క్వశ్చన్స్ అడిగారనుకో, ఐ డోంట్ నో అని డైరెక్ట్గా చెప్పకండి. ఇలా చెప్పారనుకోండి ఇంటర్వ్యూ వరకు మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఇలా చెప్పకుండా మీరు ఎలా చెప్పాలంటే, కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఐడియా ఆన్ దిస్ కాన్సెప్ట్ బట్ ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ ఇట్ ఇన్ ఫ్యూచర్. సో ఇలా చెప్పారనుకోండి మీకు ఇంటర్వ్యూ వరకు మీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఇలా చెప్తే మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం క్వశ్చన్స్ అడుగుతారో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలన్నమాట. జావా కానీ, సి కానీ, పైథాన్ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అది కొంచెం, ఇది కొంచెం, అది కొంచెం నేర్చుకోవద్దు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా చూస్ చేసుకున్నారనుకోండి, జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్, వేరియబుల్స్, లూప్స్, ఫర్ లూప్స్ కానీ, వైల్ లూప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి నేర్చుకోవాలి. తర్వాత డిఎస్ఏకి వచ్చేసి మనము స్టాక్స్ కానీ, క్యూస్ కానీ, లింక్ లిస్ట్ వీటి మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది అనమాట. తర్వాత సార్టింగ్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలి. సింపుల్ ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్, మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ వీటి మీద అయితే మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఎస్క్యూఎల్ అనమాట. ఎస్క్యూఎల్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఏ ఇంటర్వ్యూలో అయినా మనకు ఎస్క్యూఎల్ మీద క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఎస్క్యూఎల్లో ఏం నేర్చుకోవాలంటే జాయిన్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, రైట్ జాయిన్, అవుటర్ జాయిన్, జాయిన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే నార్మల్ ఫామ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, బాయ్స్ కోడ్ నార్మల్ ఫామ్ వీటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే కీస్ ఉంటాయి కదా, ప్రైమరీ కీ, ఫారెన్ కీ వీటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు థర్డ్ థింగ్ వచ్చేసి సిఎస్ ఫండమెంటల్స్ అనమాట. సిఎస్ ఫండమెంటల్స్ అంటే ఓఎస్, డిబిఎంఎస్, నెట్వర్కింగ్
ఓఎస్లో మనకు వాట్ ఈస్ ప్రాసెస్, థ్రెడ్, షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే డిబిఎంఎస్లో డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్ ఇవి ఉంటాయి కదా, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే నెట్వర్కింగ్లో వచ్చేసి ఓఎస్ఐ మోడల్ ఉంటుంది కదా, మనకి 7 లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ గురించి నేర్చుకోండి. అలాగే ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, హెచ్టిటిపిఎస్, హెచ్టిటిపి, టిఎల్ఎస్, ఈ ప్రోటోకాల్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఎన్క్రిప్షన్ కీస్ ఉంటాయి, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్, వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెజ్యూమ్ ప్రిపరేషన్ అనమాట. రెజ్యూమ్లో మీకు వచ్చిన స్కిల్స్ మాత్రమే మెన్షన్ చేయండి, రాని స్కిల్స్ అయితే అసలు మెన్షన్ చేయొద్దు. తర్వాత ప్రాజెక్ట్స్, చాలామంది అయితే ప్రాజెక్ట్స్ 4-5 మెన్షన్ చేస్తూ ఉంటారు, కానీ మనకు అన్ని ప్రాజెక్ట్స్ అయితే అవసరం లేదు. మీరు ఒక్క ప్రాజెక్ట్ అయినా 2 ప్రాజెక్టులు అయినా మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఇంటర్వ్యూలో మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగల ప్రాజెక్ట్ గురించి. మనం మెన్షన్ చేసిన 1 లేదా 2 ప్రాజెక్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకోండి, ఇంటర్వ్యూ వరకు మీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. వీడు రియల్గా ప్రాజెక్ట్ చేశాడు, రియల్గా వీడే ఓన్గా చేశాడు అనే పాజిటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఇప్పుడు హౌ టు ప్రిపేర్ స్మార్ట్లీ అనమాట. డైలీ 1 or 2 hours ప్రిపేర్ అవ్వండి. 30 minutes బేసిక్స్, సిఎస్ ఫండమెంటల్స్ ప్రిపేర్ అవ్వండి. 30 minutes కోడింగ్ లేదా ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత 10 to 15 minutes మీ అంతకు మీరే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మిర్రర్ ముందర సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేసుకోండి, వీడియో రికార్డ్ చేసుకోండి లేదా వాయిస్ రికార్డ్ చేసుకొని తర్వాత మీరే వినండి. అప్పుడు మీకు మీ వీక్నెస్ ఏంటో, మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది. సో మీరు వాయిస్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది ఎక్కడైతే లాగ్ అవుతున్నారో, ఎక్కడైతే వీక్గా ఉన్నారో. సో నెక్స్ట్ టైం మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్లీ 1 point గైస్, ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఎండ్ మాత్రం కాదు. నేను కూడా 10 drives అటెండ్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను, కానీ నేను స్టాప్ కాలేదు. కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు సక్సెస్ అనమాట. మీ ప్రతి ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారనుకోండి, అది ఒక ఫీడ్బ్యాక్గా తీసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఎక్కడైతే మీరు ఫెయిల్ అయ్యారో, ఏ కాన్సెప్ట్స్ అయితే మీకు సరిగ్గా చెప్పలేకపోయారో ఆ కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మాత్రం ఇది ఎండ్ అయితే కాదు, ఇట్ ఈస్ జస్ట్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. అలాగే ప్లేస్మెంట్స్, ఇంటర్వ్యూ టిప్స్, కెరియర్ గైడెన్స్ తెలుగులో కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై.